నిష్ఠూరకమో ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ పనులను చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి నష్టం చేయాలనేది ప్రభుత్వానికి ఎక్కడ ఆలోచన లేదు. వాళ్ళకి సరైన సముచితమైన విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆదుకుంటుంది. మిత్రులు శ్రీధర్ బాబు గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు నా సూచన, వాళ్ళందరినీ కూడా ఒప్పించి లీగల్ లిటిగేషన్స్ లేకుండా నేను కూడా రైతులకి ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. చట్టపరంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా మన భూమి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. అది ఆగే అవకాశం లేదు. తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. వాయిదా పడడం వల్ల ఆనాడు మీరు భూమి ఇస్తే అదే పైసలు తీసుకుంటే కల్వకుర్తిలో అవతలికి పోతే మీకు సేమ్ ఇక్కడున్న భూమి కంటే 2 అంతలు వచ్చాయి. ఇప్పుడు ఆడ కూడా భూముల ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఈ పైసలు తీసుకోకపోతే ఎకరాలు మీ భూసేకరణ జరిగితే మీరు గజాలలో కొనుక్కోవడానికి కూడా ఆ పైసలు మీకు సరిపోవు. అందుకే నా సూచన, డబ్బులు తీసుకోండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ భూమి కొనుక్కోండి. ఇక్కడ ఏదో మీ పిల్లలకు ఉద్యోగాలకో లేకపోతే ఇంకేదన్నా కావాలంటే మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే స్కిల్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దుదాం. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఇతర ప్రయోజనాలు ఏమున్నా ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులకు నా సూచన, పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళ బాధ వినండి. వినకుంటేనే గుంజుకుంటున్నామన్న వాళ్ళకు ఒక అభద్రతా భావాన్ని ఇవ్వకండి. ఎందుకంటే చాలా వరకు 90% భూములు క్లియర్ అయినాయి. జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ భూసేకరణ కార్యక్రమం, ఈ ప్రణాళికలు కొంత ముందుకు వచ్చినాయి. ఆ రోజే ఇచ్చి ఆ రోజే డబ్బులు తీసుకుంటే ఈ కొంచెం ఇసుట ఆచారం దాటితే నాగార్జున సాగర్ రోడ్లైనా యువతల కడతాల ఆమన్గాలు దాటితే ఇక్కడైనా మంచి భూములు వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. రోజుకు ధరలు పెరుగుతున్నాయి. అప్పుడో ఇప్పుడు అడుగుతుంటే తెలిసిన వాళ్ళు ఏమయ్యా భూమి ధర ఎట్లుందని, ఏమన్నా 5 ఎకరాలు కొనుక్కున్నా ఫ్యూచర్ సిటీ దగ్గర నేను అడిగితే 6 నెలల కింద 3 కోట్లు చెప్పారు, ఇప్పుడు 6 కోట్లు చెప్తారు. అంటే ఇక జీవితంలో ఆయన 3 కోట్లు అయినప్పుడు ఎక్కువ అనుకున్నాను, ఇప్పుడు 6 అయింది. ఇంకా కొనుక్కునే మా స్థాయి దాటిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మాకు ఫ్యూచర్ సిటీలో భూమి లేదనుకునే పరిస్థితి వచ్చేది. అందుకే ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వచ్చి ఈరోజు తీసుకొని అధికారులకు కూడా నా సూచన, పేదల పట్ల మానవీయ కోణంతో మీరు వ్యవహరించండి. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మన అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ కడుపు లేదన్న బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈయన చేయగలిగింది చేయండి. మీ స్థాయిలో చేయలేని ఉంటే మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, మంత్రి గారి స్థాయిలో కాదు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు 90% నాకు తెలుసు. నేను ఎందుకంటే చాలాసార్లు ఈ ప్రాంతంలో తిరిగిన, పాదయాత్ర చేసిన. ఏమైనా జగన్ నడిచిన పాదయాత్రలు వచ్చినావు కదా. కాబట్టి చాలామంది ఏం పాండు నాకు బాగున్నావా గుర్తుపట్టిన. కాబట్టి అందరినీ నేను గుర్తుపడతా, పేరున నాకు తెలుసు. వాళ్ళు సర్పంచులు అయినా కాకపోయినా, వాళ్ళు నాయకులైనా కాకపోయినా, కార్యకర్తలను కూడా రైతులను కూడా నేను గుర్తుపడతా. నేను ఇక్కడ ఉండేటోళ్ళకి నా సూచన ఒక్కటే, మీకు నష్టం చేసి నేను శ్రీధర్ బాబు గారు ఎక్కడికి తీసుకుపోయలేదు. నేను కొడంగల్ తీసుకుపోను, ఆయన మంత్రిని తీసుకుపోడు. మీకే అభివృద్ధి చేసి మీకు ఇస్తాం. ఈ 2 ఏళ్ళు మీరు సహకరిస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు యుద్ధ పరిస్థితుల్లో ఆనాడు ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు దేశం మీద దాడులు జరుగుతున్నాయి అనుకున్నా మనము ప్రపంచ అందాల పోటీలు మన నగరంలో నిర్వహించినాం. 118 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే యుద్ధం జరిగిన హైదరాబాద్ నగరం ఎంత భద్రమైందో అంతమంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చిందంటే మన పట్ల నమ్మకం, విశ్వాసం. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా, యుద్ధ వాతావరణం ఉన్నా మన ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతము. మన ప్రాంతం రక్షణ విషయంలో ఎవ్వరూ ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందుకే మనకు పెట్టుబడులు వస్తాయి.
అందుకే మనకు పరిశ్రమలు వస్తాయి. అందుకే ఈరోజు మనకు పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మన దగ్గరకు వస్తున్నాయి. వీటన్నిటిని అందిపుచ్చుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఆలోచన చేసినప్పుడు ఇది అయ్యేదా అన్నారు. ఈరోజు మనం రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకుంటున్నాం. ఈరోజు రేడియల్ రోడ్ మీ కళ్ళ ముందల్లే పనులు జరుగుతున్నాయి. కొంగర కళా నుంచి ఆమంగల్, అక్కడి నుంచి నల్లమల వరకు, నల్లమల నుంచి సోమశిల నుంచి నంద్యాల నుంచి బెంగళూరు వరకు ఈరోజు మనము కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మనం నిర్మించుకుంటున్నాం. ఈరోజు ఆ రోడ్డు రావడంతో బెంగళూరు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇదే కాదు, ఈరోజు భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 7 స్పీడ్ ట్రైన్లను ఇస్తే, వేరే భాషలో బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, వాటిని ఇస్తే 3 ట్రైన్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం. ఇది కళ నిజం కాబోతుంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. చెన్నై పోవాలన్నా వయా అమరావతి విత్-ఇన్ అవర్స్లో మనం ట్రైన్లో పోవచ్చు. ఈరోజు శంషాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై పోవాలన్నా తొందరలోనే రాబోతుంది. అందుకే శంషాబాద్లో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదేవిధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్ ప్రణాళికలు. ఈ భవిష్యత్ ప్రణాళికలు ముందుకు వెళ్ళాలి అని అంటే స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూడాలి. అభివృద్ధి వాయిదా పడితే అంతకంత అంచనాలు పెరిగితే మనం ఏ అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేము. మనకు అభివృద్ధికి సమస్యగా మారుతుంది. అందుకే రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది. ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టొచ్చు. మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు, మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు. లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు. కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచే కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పున్నోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ, మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది, ఉండదా? రావణాసురుడు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో ఏడ్చి ఉంటారు కదా. కానీ రాముడు మంచి కోసమే రావణాసురుడిని చంపిండు కదా. బకాసురుడైనా లేకపోతే కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు.